హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం మా ఇంటి వినాయక చవితి లాగ్తో వచ్చేసాను. సో మరి కాస్త అయితే లేట్ అయిందండి. సో మరి అందరూ కూడా వినాయక చవితిని బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా చక్కగా చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఇక రంగవల్లికి కూడా నేను ప్రతిసారి మీకు చూపిస్తూనే ఉంటాను కదండి. పండుగ అంటేనే మనకి ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి కదా. సో ఇక వినాయకుడికి ఎంతగానో ఇష్టమైన పాల తాలికలు కూడా చేస్తున్నానండి. దాంతో పాటి వినాయకుడికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు కూడా చేస్తున్నానండి. సో మరి చూస్తున్నారు కదా, చాలా చక్కగా పాల తాలికలైతే రెడీ అయిపోతున్నాయండి. సో మరి ముందుగా అయితే నేను పాలల్లో పాల తాలికల్ని ఉడికించుకుంటున్నాను. ఆ తర్వాత నేను బెల్లంని కరిగించిన వాటర్ అయితే పోస్తానండి. మనం ముందుగా ఈ విధంగా ఉడికించాక పోసామంటే మనకి పాల తాలికలు విరిగిపోకుండా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదండీ, కుడుములు కూడా రెడీ అవుతున్నాయి. చక్కగా అన్ని షేప్స్‌లో నేనిక్కడ కుడుములైతే తయారు చేస్తున్నాను. ఇక ఎకో ఫ్రెండ్లీ వినాయకుడైతే రెడీ అయిపోతున్నారండి. చూసారు కదా, పసుపుతో నేను చేసిన వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడో కదండీ. చాలా చూడముచ్చటగా ఉన్నాడు కదా. మా వినాయకుడైతే అండి చాలా ముద్దుగా ఉన్నాడు. సో ఇక వినాయకుడికి ఎంతగానో ఇష్టమైన ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయండి. పులిహోర, కుడుములు, మోదకాలు, ఇక అన్నీ అండి, పాల తాలికలు అన్నీ చాలా చక్కగా నేను రెడీ చేసి పెట్టేశాను. ఇక కాసేపట్లో పూజ అయితే చేయబోతున్నానండి. ఇక పూజకు అన్ని ఏర్పాట్లయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండీ, నేను చేసిన వినాయకుడిని ఇక్కడ అలంకరించుకున్నాను. సో మరి పూజకైతే అండి అన్ని ఏర్పాట్లయితే ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇక కాసేపట్లో అయితే అండి మా కుటుంబ సభ్యులందరం కలిసి మేము చక్కగా భక్తి శ్రద్ధలతో గణపతిని అయితే పూజించుకుంటామండి. సో మరి ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా వినాయక చవితి చేసినందుకు నేను చాలా సంతోషంగా అయితే ఉన్నానండి. ఇక మా సొసైటీలో కూడా మేము వినాయకుడిని నిలబెట్టాము. ఈసారి స్థాపన పూజ అయితే అండి నేను మా శ్రీవారు కలిసి చేశాము. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఈ అదృష్టం అందరికీ రాదు కదండీ. సో మాకు ఈ సంవత్సరం వచ్చినందుకు గణపతి మా మీద దయ తలిచినందుకు చాలా సంతోషంగా మేము స్థాపన పూజ అయితే సొసైటీలో కూడా చేశామండి. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది. ఇక దీపారాజన అయితే చేసేసామండి. ఇక ఆ తర్వాత కంపల్సరీగా అయితే అండి గణపతి నామాలైతే చదువుకోవాలి. సో మేమైతే అండి అందరం కలిసి కుటుంబ సభ్యులందరము కూర్చొని మేము భక్తి శ్రద్ధలతో గణపతిని పూజించుకోబోతున్నామండి. సో దీపారాజన చేశాక నేను గణపతికి చాలా ప్రీతికరమైన ప్రసాదాలైతే నేను పెడుతున్నానండి. చూస్తున్నారు కదా, గణపతికి చాలా ఇష్టమైనవి కదా. ఇక మావాడు ధూపముతో గణపతికైతే పూజ చేస్తున్నాడండి. సో మరి మేమైతే ఇక గణపతి నామాలు చదవడానికి సిద్ధమైపోయాము. గణపతి అష్టోత్తర శతనామావళైతే మేము కుటుంబ సభ్యులందరం కలిసి చదువుతూ మేము గణపతిని పుష్పాలతో పూజించుకుంటున్నామండి. ఇక ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అండి వినాయక చవితికి గణపతి నామాలన్నీ చేసి పూజించుకున్నాక కథ కూడా చదువుకోవాలి కదండీ. చూస్తున్నారు కదా, మేము పూజ అయితే చేస్తున్నాము. మాతురాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. వంటి అనాలి. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిజ్ఞాయ నమః. ఓం సురారిజ్ఞాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం మహాగణాధిపతియే నమః. ఓం మాన్యాయ నమః. గణపతికి శతనామావళితో మేము పూజ అయితే చేశామండి. ఇక ఆ తర్వాత గణపతికి కొబ్బరికాయ కొట్టి మంగళారతులైతే ఇవ్వాలండి. దానికన్నా ముందు మనము కథ అయితే చదువుకోవాలి. ఎందుకంటే వినాయక చవితి రోజున మనము చంద్రుడిని చూసామంటే అపనింద పాలవుతామని చెప్పి వినాయకుని కథ అయితే కంపల్సరీగా అందరూ చదువుకోవాలండి. సో చదివేటప్పుడు మిగతా వాళ్ళు విన్నా సరే వాళ్ళకి మంచిదండి. సో ఈ విధంగా ఈసారి కూడా అయితే అండి మేము కుటుంబ సభ్యులందరం కలిసి చాలా చక్కగా మేము కథను కూడా చదువుకున్నామండి. సో మరి చాలా ఆనందంగా ఉందండి. ఈ విధంగా మా బుజ్జి వినాయకుడికి పూజ చేయడము ఎంతో ఆనందంగా ఉంది మాకు. సో మరి ఇక కాసేపట్లో కథ కూడా చదువుతామండి. కథ చదివాక మనము మంగళారతులైతే ఇచ్చేస్తాము. సో మరి కథ చదివేటప్పుడు మనము కంపల్సరీగా చేతిలో అక్షంతలు పెట్టుకొని ఇక కథ అంతా పూర్తయ్యాక ఆ అక్షంతలు గాని తల మీద వేసుకున్నామంటే మనకి చంద్రుడిని చూసిన
అపనిందలైతే రావని చెప్పి అంటారు కదా! సేమ్ అదే విధంగా మేము కూడా చేశామండి. ఇక కథ చదవడానికి మేము ప్రారంభం అవ్వబోతున్నామండి. చూస్తున్నారు కదా! చాలా చక్కగా కథ చదవడానికి అందరము ఏర్పాట్లయితే చేసుకుంటున్నాము. ఈ కథ చదవడం వలన చాలా మనకి పుణ్యం కూడా వస్తుందండి. సో, ప్రతి ఒక్కరూ ఈ విధంగానే చేశారని అనుకుంటున్నాను. వ్యాసుడు మహర్షి సకల శుభాలను వసూలు వినాయక చవితి వ్రతం గురించి వివరించారు. విఘ్నేశ్వరోత్పత్తి, చంద్రదర్శన దోష కారణము, శాప మోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగింది. గజాసురుడనే రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వరుని ఒప్పించి తనను ఎవరు వధించజాలని శక్తిని ప్రసాదించమని కోరాడు. ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కృష్ణుయందు బందీ అయినాడు, కడుపునందు బందీ అయినాడు. దీంతో అసురుడు అతడు అజేయుడైనాడు. తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖితురాలైంది. దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువును తన భర్తను విడిపించి ఉపాయం చెప్పమని కోరింది. విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళాడు. గంగిరెద్దును ఆడించి గజాసురుడిని మెప్పించాడు. ఇక కథ మొత్తము చదువుకొని మేము అక్షంతలు కూడా తలపైన వేసుకుంటున్నామండి. సో, మరి మేమైతే ఆ రోజే నిమజ్జన చేయడానికి కూడా అనుకున్నామండి. సో, మరి మంగళారతులు కూడా ఇచ్చేసాము. ఇక ఉదయము పూజ అయితే అయిపోయిందండి. వినాయకుడి పూజ అయితే చాలా చక్కగా మేము చేసేసుకున్నామండి. ఈ సంవత్సరం చాలా సంతోషంగా కూడా ఉంది. వినాయకుడి దయ మా మీద కలిగినందుకు చాలా బాగా అయితే మేము అందరం కలిసి పూజ అయితే చేసుకున్నామండి. ఇక సాయంత్రము మరొకసారి మనము దీపారాజన చేసుకొని ఆ రోజే నిమజ్జన చేసేవాళ్ళు చక్కగా మనము నిమజ్జన అయితే చేసుకోవచ్చండి. మేమైతే ఇంట్లోనే నిమజ్జన చేసుకున్నాము. ఎందుకంటే పసుపుతో చేసిన గణపతి కదండీ! బయటకి వెళ్ళకుండా ఇంట్లోనే మేము నిమజ్జన అయితే చేసుకున్నాము. చూస్తున్నారు కదండీ! ఈ సంవత్సరము గణపతికి ఈ విధంగా డెకరేషన్ అయితే చేశాను. గణపతి కూడా చాలా చక్కగా బాగున్నాడు కదండీ చూసేదానికి. ఇక సాయంత్రం అయితే అండి మరొకసారి నేను దీపారాజన చేసేసి, ఇక గణపతికి నైవేద్యం కూడా సమర్పించుకొని, ఇక నిమజ్జన చేయడానికి మా వాడైతే అండి రెడీ అయిపోయాడు. సో, మరి ఇంట్లోనే మేము భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని, సాయంత్రము కర్పూరారతులు ఇచ్చాక నిమజ్జనం అయితే చేసేసామండి. ఇక నిమజ్జన చేశాక ఆ నీళ్ళు చెట్లకైతే పోసాము. ఎక్కడ తొక్కని చోట మనము చెట్లకి పొయ్యాలండి. లేదంటే ఎక్కడైనా నదిలాగుంటే అక్కడ కూడా పొయ్యొచ్చు. సో, మరి మా వాడు చూస్తున్నారు కదండీ! నిమజ్జనకి రెడీ అయిపోయాడు. ఇక చూసారు కదండీ! మా వాడు వచ్చేస్తున్నాడు. బుజ్జి వినాయకుడిని తీసుకొని ఇక విసర్జన అయితే మేము ఇంట్లోనే చేసేస్తున్నామని చెప్పాం కదండీ! వాటర్‌లో పసుపు, కుంకుమ వేసి వినాయకుడికైతే నిమజ్జన చేసేసాము. ఈ విధంగా మేము ఈ సంవత్సరము పండుగైతే చేసుకున్నాం. మరి మీకు గాని ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ.